ఒక్కరు ఇక్కడికి వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట. ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉంది. లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేయాన్వి టిన్ని మిరాకిల్ 228. హాయ్, ఈరోజు నా డే స్టార్ట్ అయ్యే రోజు అనమాట. నేను లక్కీ ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం. ఎక్కడో కాదు, చెప్పేస్తాను ఆగండి. మార్నింగే లక్కీ నన్ను లేపేసింది. ఇప్పుడే కదండి, ప్రతిరోజు 6కి 4కి అలా లక్కే లేపుతుంది, నేను లేవను. యాక్చువల్గా లక్కీ పుట్టిన సంది నేను మనశ్శాంతిగా నిద్రపోయిన రోజే లేదు. అప్పట్లో 9, 10 అలా లేస్తుండే. సో లక్కీ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసేసుకున్నాం దేవుడికి. పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము రెడీ అయిన తర్వాత ఆటోలో ఆ స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఆ ఆటో అసలు తను ఏమనుకుందో ఏమో, మన లక్కీ అసలు కూర్చోలేదు. అబ్బా, ఎంత సతాయించిందో ఏంటో. కాదు, ఆ స్పెషల్ ప్లేస్ ఏంటో కాదు, మన గణేష్ గడ్డ. సో మన గణేష్ గడ్డకు వచ్చేసా. అక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే, మన గణపయ్య ప్రతి ఇయర్ 1 ఇంచ్ పెరుగుతాడంట. ఇది నిజం అండి, నమ్మండి. ఇక్కడ అందరు నమ్ముకునేది ఏంటి అంటే, 11 వారాలు 108 రౌండ్స్ వేస్తే మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట. అందులో ముడుపు కూడా కట్టాలి. ముడుపు కట్టి 11 వారాలు 108 రౌండ్స్ వేయాలంట. సో నేను అలా ముడుపు తీసుకొని 108 రౌండ్స్ వేసి దేవుడికి మొక్కుకున్నాను అనమాట. ప్రతి రౌండ్లో ఒక హోప్, ఒక బిలీవ్తో నేను దేవుడికి 108 రౌండ్స్ వేసా. నన్ను ఇన్ని కష్టాల నుంచి బయటికి తోసేసావు. సో మళ్ళీ కష్టం రావద్దు అని చెప్పేసి ఓం గం గణాధిపతయే నమః అని చెప్పేసి రౌండ్స్ అయిపోయిన తర్వాత వెనకాల 11 టైమ్స్ రాసి మన గణపయ్య దగ్గర పెట్టేశాను. సో రౌండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి గట్టిగా మొక్కుకున్నాను అనమాట. దేవుడా, మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టమన్నారు. ఛానల్ పెట్టేశా. నా ఫస్ట్ వ్లాగ్ నీతోటే తీస్తున్నా. నా లైఫ్ మంచి ఒక స్టెప్ ముందరికి రావాలి అని చెప్పి ఒక స్టెప్ వేసా వ్లాగ్తో. నా లైఫ్ చాలా ముందరికి మంచిగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ముందరికి సాగిపోవాలి. మన లక్కమ్మకి అందరు సపోర్ట్ చేయాలి. నా సబ్స్క్రైబర్సే కానీ, నా ఫాలోవర్సే కానీ అందరు బాగుండాలి అని మొక్కుకుంటున్నాను. సో ఇక్కడికి ఎవరైనా రాకపోతే ఖచ్చితంగా రండి. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నేను ఒకటి చెప్తా, ఏంటి అంటే, ఎంత మనం దేవుడి మీద ఎంత పెద్ద కోరిక అయినా మొక్కి మనం రౌండ్ చేస్తే కాదండి, మనం కష్టపడాలి. మనం కష్టంతో పాటు మనకి దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. అంతేగాని దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటాయిలే అని చెప్పి కష్టపడకుండా అలానే ఉంటే ఏదీ రాదు మన దాకా. సో కష్టపడాలి. నేనైతే కష్టపడతాను. నా వరకు నేను కష్టపడుతున్నాను. చాలా బాధలు పడుతున్నాను నేనైతే, మీ అందరికీ తెలుసు. అలాంటి బాధలు ఏ ఆడపిల్ల కూడా ఫేస్ చేయదు. బట్ నేను ఫేస్ చేసి ఇక్కడి వరకు వచ్చా. చాలా స్ట్రాంగ్ అయ్యా. మనసు బండరాయి అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పెయిన్ఫుల్ అసలు. బాగా ఉన్న వాళ్ళకు కూడా అంత బాధలు రావద్దు, నాకు వచ్చినాయి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను నేను అనుకుంటా. ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ అందరికీ. సో ఈ వీడియో బోరింగ్ అనిపిస్తే బోర్ అవ్వకండి, బట్ చూడండి ఖచ్చితంగా. బాయ్.